హలో ఎవ్రీవన్, అడ్వాన్స్ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి మంచి ప్లమ్ కేక్ని ఈజీగా ఎలా చేసుకోవాలనేది చెప్తాను ఈ వీడియోలోని. అండ్ ఈ రెసిపీలోని ఎగ్ ఉండదు, బటర్ ఉండదు, కోకో పౌడర్ వేయకుండా, ఓవెన్ లేకుండా చాలా అంటే చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ప్లఫీగా చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే. సో అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను పక్కా కొలతలతో ఎలా చెప్పానో అలాగే మీరు చేయండి. ఇంతే ప్లఫీగా, ఇంతే సాఫ్ట్గా, సేమ్ కలర్తో వస్తుంది. సో దానికోసం అని ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు, కానీ ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఆరెంజ్ ఉంటే జ్యూస్ తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా మినిట్ జ్యూస్ ఉంటుంది కదా ఆరెంజ్ది, అది తీసుకోవచ్చు అనమాట. సో అన్ని వేళల్లో మనకి ఆరెంజెస్ అంటే దొరకవు కాబట్టి నేను ఇన్స్టెంట్గా ఇలా మనకి మినిట్ దొరుకుతుంది కదా జ్యూస్, ఆ జ్యూస్తోనైతే చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఈ ప్లమ్ కేక్ని. కాకపోతే నేను ఎటువంటి సోకింగ్ లేకుండా ఇన్స్టెంట్గా చేస్తున్నాను అనమాట. సో ఈ జ్యూస్ని 1 కప్ వరకు తీసుకుంటున్నాను. పూర్తిగా 1 కప్ వచ్చిందండి. ఇది 250 చిన్న బాటిల్ అనమాట. 200 ml ఎంతో ఉంటుంది. ఆ బాటిల్ తోటి 1 కప్ అయితే వస్తుంది. 1 కప్కి 1 స్పూన్ అయితే ఉందండి, అది కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో ఈ 1 కప్పు జ్యూస్లోని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 కప్ వరకు రావాలన్నమాట. సో ఒకటి ఎక్కువ ఉండకూడదు, ఒకటి తక్కువ అవ్వకూడదు, అన్నీ ఈక్వల్గా సేమ్ క్వాంటిటీ మనం జ్యూస్ ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్పు తోటి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కరెక్ట్గా 1 కప్ అయితే డ్రై ఫ్రూట్స్ రావాలి. ఎందుకు 1 కప్పు ఎక్కువగా ఉంటే ఏమైనా ప్రాబ్లమా అంటే ప్రాబ్లమేనండి. మన ప్లమ్ కేక్ ఎక్కువగా ప్లఫీగా రాదనమాట. సో అందుకనే 1 కప్ జ్యూస్కి 1 కప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంచి ఒకసారి ఇలా అన్నీ కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం క్యారమెల్ చేసుకుందాం. ఈ క్యారమెల్ చేసుకోవడంతో మనకి మంచి కలర్ అనేది వస్తుంది. సో క్యారమెల్ చేసుకునే పద్ధతి 3/4 కప్పు షుగర్ని అయితే తీసుకున్నాను. షుగర్ని తీసుకొని మనం లో ఫ్లేమ్ మీద మనం అలా కలుపుతూ, వాటర్ యాడ్ చేయకుండా కలుపుతూ ఉంటే ఆ షుగరు ఆ స్టీమ్కి కరుగుతుందనమాట. సో ఇలా కరుగుతుంది మొత్తం అంతా. ఇలా కరిగిన దాన్ని మనం క్యారమెల్ అంటనమాట. సో ఈ క్యారమెల్ ఇప్పుడు రెడీ అయింది కదండి. ఈ క్యారమెల్లోని మనం ముందుగా కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ జ్యూస్ ఉంటుంది కదా, అవి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొద్దిగా యాడ్ చేస్తున్నప్పుడు క్యారమెల్ అనేది కొద్దిగా హార్డ్ అవుతుంది. సో కంగారు పడకుండా నిదానంగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉంటే ఆ క్యారమెల్ కూడా కరిగిపోతుంది అనమాట. సో ఇది ఫస్ట్ పద్ధతి అనమాట. చాలామంది సోక్ చేసుకుంటారు. సోక్ చేసుకుంటే కనుక మనం డ్రై ఫ్రూట్స్ని ఇలా క్యారమెల్లో కలుపుకోని అవసరం లేదు. అది సెకండ్ పద్ధతి. సో నేను చేసే పద్ధతిలోనే మీరు చేస్తే కనుక మంచి ప్లమ్ కేక్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో వాళ్ళు ఓవర్ నైట్ ఎందుకు ఉంచుతారు అంటే మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా సాఫ్ట్నెస్గా రావడం కోసం. అండ్ మనం ముందుగానే ఇలా పొయ్యి మీద స్టవ్ మీద పెట్టి క్యారమెల్లోనే మనం దగ్గరగా చేసుకుంటాం కాబట్టి మనకి మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ సాఫ్ట్ అయిపోతాయండి. సో ఇదొక పద్ధతి అనమాట. నేను ఎప్పుడూ కూడా ప్లమ్ కేక్ చేస్తే మాత్రం యాస్టీస్గా ఇలాగే చేస్తాను. సో క్యారమెల్లోని మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత కొద్దిగా మనం ఆ క్యారమెల్ హార్డ్ అవుతుంది కదా, అదంతా మంచిగా కరిగిపోయి డ్రై ఫ్రూట్స్కి అన్నీ పట్టి కొద్దిగా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. సో క్యారమెల్ అండ్ డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోపు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో జల్లెడ పెట్టుకున్నాను. దాంట్లోనే 1.5 కప్పు మైదాని తీసుకుంటున్నాను. ఈ మైదా ప్లేస్లోనే మీరు గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే క్రిస్మస్ అండ్ ప్లమ్ కేక్ అనగానే మనకి మైదా కదా యూస్ చేస్తాం. సో 1.5 బేకింగ్ పౌడరు, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత దాచిన చెక్క అలాగే లవంగా పొడి 2 మిక్స్ చేసుకుని అదొక పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులో ఎటువంటి ఎసెన్స్ వేయం కాబట్టి ఈ 2 మాత్రం కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. ఇది స్కిప్ చేయడానికి అవసరం లేదు. సో ఈ మన్నీ వేసిన తర్వాత చక్కగా విస్కర్ తోటి ఇలా జల్లించి పెట్టుకోవాలి.
ఇలా అన్నీ జల్లించి పెట్టిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం ఇంకొక బౌల్ తీసుకొని అందులోని 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగునైతే తీసుకుంటున్నాను. ఈ చిక్కటి పెరుగుని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోలేదండి, షాప్లో తెచ్చుకున్నాను. ఇలా చిక్కగా ఉన్నదాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ ప్లేస్లోని మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే బటర్ని కొద్దిగా మెల్ట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ అయితే అస్సలు యూస్ చేయకండి. షాప్లో తెచ్చుకున్న బటర్ని అయితే కొద్దిగా కరగబెట్టుకొని అది 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ కర్డ్ అలాగే ఆయిల్ మొత్తం అంతా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కలిపి పెట్టుకున్నాం కదా చక్కగా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారిన తర్వాత ఈ పెరుగులోని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ క్యారమెల్ ఈ డ్రై ఫ్రూట్స్ మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి కదండి. ఇలా సాఫ్ట్నెస్ రావడం కోసమే మనం స్టవ్ మీద ఇలా బేక్ చేసుకుంటాం అన్నమాట. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత పెరుగులోకి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇది మంచి కలర్ అయితే బ్రౌనిష్ కలర్ అయితే వస్తుంది కదా. ఈ బ్రౌనిష్ కలర్లోనే మనం ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ ఉంటుంది కదా, అది 2 బ్యాచెస్లోనైతే వేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడు కూడా మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. మనకి నచ్చినట్టు ముందుకి వెనక్కి కలుపుకోకుండా ఎలా కలుపుతున్నామో అదే డైరెక్షన్లోని మన విస్కర్తోనైనా చక్కగా కలుపుకుంటే ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. బ్యాటర్ అనేది కొంచెం ఇది నార్మల్ కేక్స్ లాగా బ్యాటర్ అనేది టైట్గా లూజ్గా రాదండి. సో కొద్దిగా టైట్గా వస్తుంది. మీరు ఇందులోని టైట్ అయిపోతుందనే కంగారు పడకుండా కొంచెం జాగ్రత్తగా నిదానంగా కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. సో మనం విస్కర్తో కలుపుతునేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి నేను స్పాచ్లా అయితే యూజ్ చేశాను. మీరు హ్యాండ్ బ్లెండర్ అనేది ఎట్టి పరిస్థితిలో యూజ్ చేయకండి, మనం స్పాచ్లానైనా దీంతోనైనా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుతునేటప్పుడు మనకి బ్యాటర్ అనేది కొద్దిగా థిక్గా అవుతుంది కదా, ఆ టైంలో మనం 1/2 కప్పు మిల్క్ మాత్రం వేసుకోవాలి. 1/2 కప్ మిల్క్ కూడా మనం ఒకసారి వేసుకోకుండా కొద్దిగా బ్యాటర్ కంటెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి. సో నేను కరెక్ట్గా 1/2 కప్ మిల్క్ అయితే పడింది. ఈ 1/2 కప్ మిల్క్ అన్నాను కదా అనేసి ఒకసారి యాడ్ చేసేయకండి, కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత మనం బ్యాటర్ కలుపుకున్న తర్వాత మనం ఏ టిన్నులో అయితే బేక్ చేసుకుంటున్నామో ఆ టిన్నుకి చక్కగా ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ పెట్టుకొని మనం ఈ బ్యాటర్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బటర్ పేపర్కి కూడా మంచిగా మనం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకుంటే మనం డీమోల్ చేసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో బ్యాటర్ చూస్తున్నారు కదా, కొద్దిగా థిక్గా ఉంది కదా. మనం నార్మల్ కేక్స్ చేస్తాం కదా, అలా ఆ కేక్స్ లాగా కొంచెం లూజ్గా అయితే ఉండదండి, కొద్దిగా హార్డ్గానే ఉంటుంది. ఆ తర్వాత స్పాచులా తోటి కొంచెం ఎడ్జెస్ మూలలంట అక్కడ సర్దుకొని 4-5 సార్లు ఇలా ట్యాప్ చేసుకొని ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్, అదే కుక్కర్లోనైతే ప్రీహీట్ చేసుకొని 30 మినిట్స్ బేక్ చేసుకుంటే ఇలా మంచిగా బేక్ అయిపోతుందండి. సో మనం బేక్ అయిన తర్వాత ఎలా బేక్ అయింది లేనిది చూసుకోవడానికి ఇలా టూత్పిక్ ట్యాప్ చేస్తే మంటుకోకుండా వస్తే సేమ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది చల్లారిపోయిన తర్వాత ఇలా డీమోల్ చేసుకోవాలి. డీమోల్ చేసుకునేటప్పుడు కూడా మనం రివర్స్ తిప్పుకొని ఇలా ట్యాప్ చేస్తే కనుక మంచిగా ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచి కలర్ తోటి చాలా బాగా కుక్ అయిందండి, మంచి కలర్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్. నేను చెప్పే కొలతలతో కనుక మీరు పర్ఫెక్ట్గా చేస్తే ఎటువంటి డౌట్స్ లేకుండా ఈజీగా చెప్పాను. మీరు కూడా ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి ఇలాంటి ప్లమ్ కేక్ని నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీకు ఇది కట్ చేసి కూడా చూపిస్తాను. లోపల కూడా చక్కగా సాఫ్ట్గా చాలా ప్లఫీగా వస్తుంది అండ్ చాలా బాగా వచ్చిందనమాట. మంచి ఫ్లేవరు, స్మెల్ కూడా, అరోమా కూడా చాలా బాగా వస్తుంది, మనం బేక్ అయ్యేటప్పుడే వస్తుంది అనమాట. సో చూడండి ఎంత బాగా సాఫ్ట్గా అయిందో.
నేను చెప్పే కొలతలతో కనుక మీరు చేస్తే ఇంతే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్.